సన్నసారు చెప్తాన్నా. ఇగో పెరుగు ప్యాకెటు ఒకటి, ఇక పచ్చిమిర్చి ఇది అరగాల, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కళ్యామాకు, పోపు దినుసులు, పసుపు. పెరుగు చింపి ఇగో జార్లో పోసి మంచిగా పట్టుకోవాలి, నీళ్ళు పోయద్దు, పట్టిదే పట్టాలి. ఇక పెరుగు మనము ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా ఒక ప్యాకెట్ పెరుగు పట్టుకొని ఇక ఇందులో పోసుకోవాలి. గిన్నెలో కొన్ని వాటర్ పోసుకోవాలి, బాగా పట్టే నీళ్ళు. కొన్ని చిక్కగా ఉంటే చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకోవాలి. ఇక ఇట్లుంటే సరిపోతుంది. ఒక ప్యాకెట్ పెరుగు. గ్రైండర్ లేదు కదా మరి ఎట్లా అంటే చెంబులో పోసుకొని కూడా అటు ఇటు అనుకోవచ్చు. ఇక తయారు విధానం. నూనె పోసుకోవాలి 2 పావులంతా. పడ్డది, 2 పావులు పడ్డది. వేడెక్కినాక ఈ పోపు దినుసులు వేసుకోవాలి. నూనె వేడెక్కినాక ఇప్పటికప్పుడు కూర లేని వాళ్ళు టక్కన తయారవుతుంది. నూనె వేడెక్కింది, మంచిగా వేగినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మొత్తం వేగాలి, మంచిగా ఫ్రై కావాలి. పచ్చిమిర్చి ఫ్రై అయితేనే కారం రాదు. సిమ్లో వేసుకోవాలి గ్యాస్. మంచిగా ఫ్రై కావాలి. మంచిగా గోలుతాని కళ్యాణకి వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి, ఉప్పును ఇలా ఉప్పు వేసుకోవాలి. ఇది మంచిగా గోలినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ చారులో వేస్తే కొద్దిగా పచ్చి ఉంటుంది, అందుకని ఇందులో వేస్తే కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఎంపుకుంటే అయిపోతుంది. తీసేపే మంచిగా ఫ్రై అయింది. ఇది గ్యాస్ బంద్ చేసి దించుకోండి. దించి సల్లసార్లు వేయాలి. ఎంత టేస్ట్ ఉంటుందంటే కమ్మగా ఉంటుంది. కూర లేకుంటే అప్పటికప్పుడు మంచిగా చల్లసారు చేసుకొని తినచ్చు. 5 నిమిషాల్లో రెడీ అవుతుంది చల్లసారు. ఎంతో రుచికరమైన చల్లసారు కమ్మగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. చల్లసారు రెడీ అయింది. ఎంతో టేస్ట్కరమైన చల్లసారు కమ్మగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు కూర లేకుంటే. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి.